మన బాగా చిక్కుకుంది. వదిలేని కత్తుంటాయిమట్రా. బోటిక ముందుకెళ్ళలేదు. నేను నిర్ణయించుకున్నాను, ఇక్కడే దూకేస్తాను. రోజ్ మనతో ఉన్నంత వరకు బోస్ శవాన్ని బయటికి తీయడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం జరిగినా మీరు కలిసే ఉండాలి. సముద్రంలోకి వెళ్ళిన వారికి ఏమైందో చూసావుగా, నువ్వు కూడా వెళ్తానంటావు అంటే అర్థం ఏంట్రా? మనకు వేరే దారి లేదు. ఊర్లో జనం రేపు పుట్టబోయే బిడ్డే నిన్ను బలి తీసుకున్నాడని చెప్పకూడదు. భయపడితే ముందుకెళ్ళనివ్వరు. ఏం జరుగుతుంది? భయంగా ఉందిరా. గాడ్సా వెనక్కి తిరిగి చూడరా. రోజుంటే ఏం జరుగుతుంది కింగ్ అన్నాడు. గాచా గాచా రే గాచా రే వెళ్ళకి రా రే గాచా 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 రే ఏమైందిరా రే ఏమైందిరా ఎవరు థామస్ కనిపించట్లేదు.
చెప్పేది విను. నీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది. నీతో పాటు వచ్చిన వాళ్ళ అరుపులు నీకు వినిపిస్తున్నాయా? రోజు ఇక్కడ ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదా? నీకు ఇప్పుడు నేను నిజం చెప్పే తీరాలరా. నేను చెప్పేది విను. అయ్యగారు, నన్ను గుర్తుపెట్టుకోండి. మీ ప్రాణాలని కాపాడినందుకు నా రుణం తీర్చుకుంటే బాగుంటుంది. ఏంటి, ప్రాణాలు కాపాడావా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకాసేపు ఆగుంటే వాడు మిమ్మల్ని చంపేస్తుండేవాడు. నా వాటా నాకిస్తే చాలు. నేను చూశాను కాబట్టి ఆ నిధి నాకు సొంతమే. అయ్యా, మొత్తం అంతా బంగారం. మీరేంటారు ఇక్కడ? చివరిసారిగా అడుగుతాను, గుడౌన్లో ఏమీ మిగల్లేదు. ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చిల్లర వెధవా. ఎవరి సొత్తును ఎవడ్రా సొంతం చేసుకునేది? నా శ్రమ, నా కష్టం సులువుగా దొబ్బేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కష్టపడి పనిచేసినట్టు మాట్లాడుతున్నావు. ఎవడో కష్టపడి తీసుకొచ్చాడు, నేను తీసుకుంటాను. ఏదో ఆవేశంలో సాలముని చంపేశాను. తన్ని చంపింది మేమేనని తెలిస్తే మా అందరినీ చంపేస్తారని బోస్తో పాటు సాలముని కూడా పూడ్చిపెట్టాను. సాలమన్ బంగారం ఆకలి మాకు వెర్రెక్కించింది. మిగిలిన బంగారం కోసం సాలమన్ ఇంటికెళ్ళాను. కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి చంపేశాను. ఊరిని సాలమన్ ఆత్మ గగ్గోలు పెట్టించింది. ఊరంతటిని గజ గజ వణికించింది. చచ్చినా కానీ మా మీద కోపం చల్లారలేదు. నా మనుషులు ఒక్కొక్కరుగా అతి దారుణంగా చనిపోయారు. అందుకని భయపడి ఊరు వదిలి పారిపోయాను. ఆ తర్వాత ఊరు పరిస్థితి తెలిసి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను. మీ తాత సాలమన్ స్థానాన్ని నేను తీసుకున్నాను. నీ ఆలోచన కరెక్టే, కానీ దీని అంతటికి కారణం బోస్ కాదు, మీ తాతయ్య సాలమనే. సముద్రం సమాధి చేసేటప్పుడు ఊరిని తగలపెట్టిన సాలమన్ ఆత్మ మెర్లిన్ చేయిపడినా అనగలేదు.
మీ నాన్న చార్జ్ వల్లే అణిగింది. అది తెలిసిన ఒకే ఒకటిని నేనే. ఇక నేను తప్పించుకునే ఏకైక మార్గానివి నువ్వే. నీ ద్వారానే నేను ఇప్పుడు ఒడ్డుకి చేరాలి. అన్నీ వదిలేసి వెంటనే బోటుని ఒడ్డుకి తిప్పు. సాలమా, నీ మనవడు ప్రాణాలతో ఉంటానంటే నన్ను వదిలే. సాలమా, నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నేను ప్రాణాలతో ఒడ్డుకి చేరాలి. లేదంటే నేను విని ఇక్కడే. లేదంటే నిన్ను చంపిన ఇక్కడే గొంతు కూసి పారేస్తా. నాకు తెలుసురా, ఏదో ఒకరోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఈ సముద్రంలోకి వచ్చేవాడికి బలం ఉన్నంత వరకు నేను ఆడుకుంటాను. బలాన్ని కోల్పోయి దయ చూపమని అడిగినప్పుడు వాడు నాకు ఎరవుతాడు. ఇప్పుడు నీ స్నేహితుల పరిస్థితి కూడా అదేరా. ఎరైన నీ స్నేహితుల్ని సులువుగా నేను చంపగలను, కానీ చంపలేదు. ఎందుకో తెలుసా? నీకోసం నిధికి కాపలా కాసే భూతంలాగా ఈ సముద్రాన్ని ఏలుతున్నాను. ఈ సముద్రపు లోతుల్లో ఉన్న మొత్తం బంగారం నీదేరా. నా రక్తం రా నువ్వు పెద్దగా ఏం కోరుకుంటావురా? ఒక బోటు? 7 డబ్బైనా సరే, దేవుడి డబ్బైనా సరే, ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే, డబ్బే. నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు. నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి. అయితే నేను వీటితోనే బోటు కొనుక్కోవాలా? బోటేంట్రా బోటు? తువ్వత్తూరు మొత్తం నీదే. విషయం ఏంటంటే, నేను కాపాడిందంతా నీకు చేరడానికి వీళ్ళు కావాలి. ఈ బంగారాన్ని ముట్టుకొని తీసినవాడు చస్తాడు, తీసుకెళ్ళిపోయేవాడు బతుకుతాడు. రారా, తీసుకో. ఈ బంగారాన్ని తీయడం నీ వల్లే అవుతుంది. మాత్రమే నిన్ను అంతం చేయగలను. నీ ఆశ కంటే నీ స్నేహితుల ప్రాణాలే ముఖ్యమట్రా. కింగో!
ఆ